నమస్తే. ప్రజెంట్ మనం అమరుల స్తూపం దగ్గర ఉన్నాం, గన్ పార్క్ దగ్గర. సో ముఖ్యంగా గౌడ సంఘాల నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్ల బ్యాడ్జ్లతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. ముఖ్యంగా వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇటీవల ఏదైతే సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం వైన్ షాపులలో 15% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదలైంది. దీని పట్ల వాళ్ళంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మనతో పాటు చాలామంది గౌడ సంఘ నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐలన్న కూడా ఉన్నారు. అన్న, ఏంటిదన్న ఇవాళ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? మీరు ప్రభుత్వానికి ఏం విన్నవించబోతా ఉన్నారు? నమస్కారం, నా పేరు ఐలు వెంకన్న గౌడు. నేను రాష్ట్ర అధ్యక్షులు గౌడ కలిగిత ఉద్దాల సంఘం, రాష్ట్ర కన్వీనర్ గౌడ సంఘాల సమన్వయ కమిటీ. ప్రధానంగా ఏంటంటే మొన్న 14వ తారీఖు రోజు ప్రభుత్వము 93 అనే ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో ఏంటంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను అందులో పొందుపరిచారు. అయితే ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గౌడ కల్లుగీత వృత్తిదారులకి, గౌడ కమ్యూనిటీకి కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రధానంగా అందులో 25% వైన్సులలో, బార్లలో మేము కల్లుగీత సొసైటీలకి కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వము మేనిఫెస్టోలో ఉంది. కానీ మొన్న 14వ తారీఖు విడుదల చేసినటువంటి జీవో 93 జీవోలో మళ్ళా పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 15% గౌడ్స్కే అని చెప్పేసి ఇచ్చిందో వైన్ షాపులని సేమ్ అదే యాజ్టీస్గా మక్కి దింపడం జరిగింది. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాదాపు 21 నెలలు అవుతా ఉంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేదో గౌడ కమ్యూనిటీకి ఏదో వనగూరుతుందని చెప్పేసి, ఏదో లబ్ధి చేకూరుతుందని, మా సంక్షేమాలు ఏమన్నా మీరు పట్టించుకుంటారని చెప్పేసి మేము మీకు మద్దతు ప్రకటించి లక్షల ఓట్లు మేము వేస్తే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సేమ్ యాజిటీస్గానే ఇందులో పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిరసన. ఎందుకంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో సర్దార్ సర్వేపాపనతో జనగామ జిల్లాకి పేరు పెడతామని చెప్పేసి ప్రకటించారు. మొన్న అట్టహాసంగా నిర్వహించిన ముఖ్యమంత్రి గారు పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని కూడా ఆ ఊసు మాత్రం ఎత్తలేదు, భూమి పూజ చేసిపోయారు తప్ప. మళ్ళా ఏదైతే ఈ 10 లక్షల ఎక్స్గ్రేషో అని చెప్పారు, చెట్ల మీదకి వెళ్ళిపడి మరణించిన వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషో ప్రకటిస్తామని చెప్పారు. దాదాపు పోయిన సంవత్సరం 2004 జూన్ 23వ తారీఖు రోజు రామోజీ ఫిలిం సిటీ పక్కన ఉన్నటువంటి లస్కర్గూడెంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు 7.5 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే ఎక్స్గ్రేషో వారం రోజుల లోపల నేను విడుదల చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం మీద దాదాపు 14 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు విడుదల చేయలేదు. అది 13.5 కోట్లకు పెరిగిపోయింది. చెట్ల మీదకి వెళ్ళిపడి దాదాపు 1187 మంది చనిపోయారు తప్ప ఇప్పటి వరకు కూడా చనిపోవడం కానీ, శాశ్వత వికలాంగులు కానీ ఇట్లాంటి అవుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎక్స్గ్రేషో అట్లే పెండింగ్లో ఉంది, 10 లక్షలు ప్రకటించలేదు. పెన్షన్ 5,000 రూపాయలు ఇస్తామన్నారు, అది అట్లే పెండింగ్లో పెట్టారు. ఈ పాపన్న పేరుతో జిల్లాని ప్రకటించలేదు. ఈ 20% రిజర్వేషన్లు కూడా మొత్తం బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 15% ప్రకటించరు తప్ప కొత్తగా ఏమీ లేదు. కాబట్టి మేము ప్రభుత్వం అని చేస్తున్నటువంటి శాస్త్రాలకు నిరసనగానే ఈరోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మేము నిరసన ప్రకటిస్తూ ఉన్నాం. ఆ జీవో కాపీలను కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఏదో జరుగుతుంది ప్రజాపాలన అని గొప్పలు చెప్తా ఉన్నారు. ఇది ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది తప్ప ఇది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి పాలన కాదు. అందుకే మేమేందంటే దపదపాలుగా ఈరోజు కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాం. రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల ప్రెస్ మీట్ ఉంటుంది. ఎల్లుండి జీవో కాపీలని చింపేటి కాపీ ఉంటుంది, కమిషనర్ ముట్టడి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ చైతన్య యాత్రలు కూడా జరపడతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం కనుక తక్షణమే జీవోను సవరించి 20% కల్లుగీత సొసైటీలకి కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేస్తాము. సో ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నది, ఇప్పుడు ఏదైతే 14వ తారీఖు జీవో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని సవరించుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి ఏదైతే 25% రిజర్వేషన్లతోటి మేము వైన్ షాపులను గౌడలకు ఇస్తామని చెప్పేసి ఏదైతే ఉందో ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి. లేకపోయినట్టయితే ఉంటే ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ఒక పక్కన ఐలి వెంకన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనతో పాటు మరో గౌడ నేత అయినటువంటి దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఏందన్న, చాలామంది రావడం జరిగింది ఇక్కడికి, ఏంటిది ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురాబోతా ఉన్నారు? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా గౌడ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పింది, బీసీ డిక్లరేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్ని కులాలకు సమన్వయము పాటిస్తామని చెప్పింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ యొక్క డిక్లరేషన్ను మేము
ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా మా యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మేము చాలా పటిష్టంగా భద్రపరుస్తాము. దానిలో ఉన్నటువంటి ఏదైతే అంశాలు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. దాంట్లో మొట్టమొదటి బీసీలో 42% రిజర్వేషన్లు, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి కార్యాచరణ లేదు. రెండోది బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లతోటి సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. బీసీ విద్యార్థుల ఫీజులు పెండింగ్లు ఉన్నట్టు అన్నీ కూడా ఇస్తామని చెప్పారు. ఈ కుల వృత్తిని దృష్టిలోకి తీసుకుంటే ఈ యొక్క గొల్ల కుర్మలకు కూడా దాదాపు 2 నెలల్లోనే మరి వాళ్ళ యొక్క రెండో విడత గొల్ల కాపలకు కూడా గొర్రెలు ఇస్తామని చెప్పారు. కానీ గౌడ్లకు ఏం చెప్పారు? గత ప్రభుత్వం 15% రిజర్వేషన్ ఇచ్చింది వైన్స్లలో, మేము అధికారంలోకి వస్తే 25% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి 5 ఎకరాలు కేటాయించి భూమి, అందులో తాటి చెట్లను, ఈత వనాలను పెంచి 90% సబ్సిడీతోటి అక్కడ వన సమీకరణ చేస్తామని చెప్పారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అయితే గీతా కార్మికులు ఎక్కడైతే తాటి చెట్ల మీదకి వెళ్ళి పడ్డటువంటి ఎక్స్గ్రేషియా ఉందో దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడమే కాకుండా సకాలంలో ఇస్తామని చెప్పారు. గత సంవత్సరము ఇదే రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి గారు మోస్తు ముస్తాదు కార్యక్రమంలో భాగంగా వారం రోజులలో ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ 7 కోట్లే, కానీ ఇప్పుడు 13 కోట్లు అయింది ఎక్స్గ్రేషియా. ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలే. అదేవిధంగా ఎక్కడో రాష్ట్రంలో హైదరాబాద్లో కూకడపల్లిలో ఎక్కడో కల్తీ జరిగింది. మేము స్పష్టంగా చెప్పాం, కల్తీ చేసిన వాళ్ళను ఉపేక్షించొద్దు, పట్టుకోమని చెప్పాం. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయమని చెప్పాం. కానీ అది ఏం పట్టించుకోకుండా కేవలం ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో యొక్క కల్తీ జరిగితే అది మొత్తం హైదరాబాద్కి మొత్తం రుద్ది ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలను బంద్ చేయడం జరిగింది. ఒక పక్క కులాన్ని ఆధునీకరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మేము ఏదైతే బైబిల్ మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పేసి జనగామ జిల్లా కూడా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పేసి మొన్న రవీంద్ర భారతిలో ఒక మాట చెప్పారు. చాలా సంతోషం అనిపించింది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గతంలో వర్గీకరణ చేసినప్పుడు ఎస్సీలు నాకు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా ముదిరాజు సభకి వెళ్తే అక్కడ సభ్యత్వం ఇచ్చారని చెప్పారు. అదే ఈరోజు గౌడ 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు గౌడ సభ్యత్వం ఇచ్చారు అని చెప్పారు. అంటే ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్గా నామకరణం చేసుకున్నారు. ఆ రోజు రేవంత్ గౌడ్ ఎప్పుడైతే అయ్యిండో మరి ఈ కులాన్ని మరి యొక్క ఆధునీకరించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం మీ పైన ఉందా లేదా? ఈ కుల వృత్తిని కాపాడాల్సినటువంటి మీరు ఈరోజు ఆధునీకరిస్తామని చెప్పేసి ఇంకా అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు దుకాణాలను మూతవేయడము, 20% ఇస్తామని చెప్పేసి 15% ఇవ్వడము, ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడము, సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టకపోవడము, ఈ రకంగా కల్తీ పేరు చెప్పి ఈరోజు కల్తీ చేస్తుంది ఎవరు ఈరోజు రాష్ట్రంలో? ఈరోజు చూస్తున్నాము మనం, ఈరోజు మార్వాడి ఉద్యమం జరుగుతుంది. నిజంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కల్తీ జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు వచ్చేటువంటి ఆమ్దాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. అంటే మార్వాడీలు వాళ్ళ మీద అక్కడ చేయాలి. కానీ ఈరోజు గౌడ్లు రాష్ట్ర ప్రభుత్వానికి నిధి లాంటి వాళ్ళు. ఈరోజు వైన్ షాపులలో బార్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటేనే బార్ అండ్ వైన్స్లతోటి అలాంటి చేస్తున్నటువంటి ఈ కుల వృత్తిని నాశనం చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా ఒక సభ్యత్వం తీసుకున్నట్టయితే ముదిరాజులతోటి కానీ గౌడ్లతోటి కానీ ఎస్సీ ఎస్టీలతో సభ్యత్వం తీసుకున్నట్టయితే మీరు బహుజన నాయకులే అయితే ఖచ్చితంగా ఈ బహుజనను కాపాడుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. దీనికి మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మదియాస్ గౌడ్ గారు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క గౌడ్ల యొక్క వృత్తిని కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. సో మొత్తానికైతే వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చట్లేదు, ఖచ్చితంగా కూడా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు చాలామంది మహిళలకు సంబంధించినటువంటి గౌడ వృత్తిదారులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదాకా ఏం చెప్పదలుచుకున్నారు, ఇలా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేవలం ఒక వైన్ షాప్లో సంబంధించిన రిజర్వేషన్ అంశమేనా, లేకపోతే ఇంకా మిగతా సంబంధించిన అంశాల పట్ల కూడా ఏమైనా పోరాటం చేసేది ఉందా? ఇది ఒక్క అంశానికి సంబంధించింది కాదు. ఏదైతే గౌడులకి మేము ఇది చేస్తామో అది చేస్తామో అని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ ఓట్లని దండుకొని ఈరోజు గద్దె మీద కూర్చొని ఏదైతే మా గౌడులని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఇప్పుడు జనగామకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతా అన్నారు. మొన్ననే జయంతి కార్యక్రమం చేసుకున్నారు. జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కేసీఆర్ గారిని ఒప్పించి మన పాపన్న జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే చేయాలి, అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో చేయాలని తీసుకొచ్చారు జీవోని.
మరి అది చేస్తున్నప్పుడు ఏదైతే గౌడ సంఘ నాయకుల్ని ఒక్కరిని కూడా స్టేజ్ మీదకి పిలవకుండా అవమానించారు. అంటే సర్దార్ సర్వాయి పాపన్న ఏ ఒక్క జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, అది మా గౌడుల ఆత్మగౌరవం, బీసీలందరికీ ఆత్మగౌరవం. అలాంటి కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు పాపన్న పేరు ఎత్తకుండా రేవంత్ రెడ్డి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో భాగంగా మాకు 25% రిజర్వేషన్ ఇస్తానన్నది వాళ్ళే, జనగామకు పేరు పెడతానన్నది వాళ్ళే అని వాళ్ళు చెప్పినే మేము అడుగుతున్నాం. ఇదివరకు గత ప్రభుత్వం సీనన్న గారు 15% తెచ్చిరు, అది మీకు సరిపోదు, మేము 25% ఇస్తాను, మరి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇస్తానే ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక పక్కన మొన్ననే సర్దార్ సర్వాయి పాపనకు సంబంధించినటువంటి దానికి కూడా వాళ్ళు మీకు ఒక ఏదైతే 25% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 14వ తారీఖు నాడు అనౌన్స్ చేయాల్సిన జీవోని ఇప్పుడు సర్వాయి పాపన్న జయంతి ఉందని చెప్పేసి అది దాచిపెట్టి ఇప్పుడు 20వ తారీఖు నాడు, అంటే మా గౌడులందరినీ మోసం చేసే పని 20వ తారీఖు నాడు చేశారు. ఎందుకంత దొంగతనం? మరి అదే రోజు చేయొచ్చు కదా. చేస్తే ఖచ్చితంగా సర్వాయి పాపన్న జయంతి ఈ కార్యక్రమంలో నిలదీస్తారు, సీఎం రావాల్సి ఉంది అని భయపడ్డారు. భయపడమే కాకుండా స్టేజ్ మీదకి ఒక్క గౌడ నాయకుడిని కూడా, అంటే గౌడ సంఘాల నాయకులు చాలామంది ఉన్నారు, సర్వాయి పాపన్న అంటే గౌడుల ఆత్మగౌరవం, బీసీల ఆత్మగౌరవం. ఎంతోమంది సబ్బడ్డ వర్గాలను కలుపుకొని యుద్ధాలు చేసి గెరిల్లా సైన్యాలను చేసి గోల్కొండ కోటను వెళ్ళిన మహారాజా చక్రవర్తి ఈరోజు మేము గౌరవ ప్రతీకగా చేసుకుంటున్న దీన్ని, అంటే కొంతమందికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకునే పండగ, అది గౌడుల నాయకులు అందరు చేసుకునే పండగ, బీసీ నాయకులు అందరు చేసుకునే పండగ. అలాంటి పండుగని మమ్మల్ని ఖచ్చితంగా అవమానించారు. అంటే స్టేజ్ల మీద పేర్లు పెట్టుకోనండి. ఇదివరకు కూడా గత ప్రభుత్వం మరి వర్ధంతిని జయంతిని ప్రభుత్వమే అధికారికంగా చేయాలని జీవోని సీనన్న గారు తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు మరి గత ప్రభుత్వం చేసింది, చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాము. అందరినీ గౌరవించారు, అందరినీ స్టేజ్ మీదకి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గౌరవించి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి చేసేవాళ్ళు. అది చేయలేదు. రీసెంట్గా చూస్తే కళ్ళుని అసలు ఈ వృత్తినే లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ కాంగ్రెస్కు చెందిన నాయకులే వాళ్ళ షాపుల్లోనే కల్తీ జరిగిందని, మరణాలు జరిగింది, దానికి చింతిస్తున్నాం. ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ ఎవరో ఒకరు చేసిన పాపానికి మొత్తం కళ్ళు దుకాణాలన్నీ మూసివేయాలి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్నీ మూసేయాలి అనేది ఎంతవరకు ధర్మం? నీకేమైనా రూల్స్ ఉంటే ఇగో ఈ రూల్స్ని దాటితే ఖచ్చితంగా శిక్షార్హులు అనేది చెప్పి నువ్వు దాన్ని మార్చాలి. అంతేగాని మొత్తమే తీసేస్తా అంటే మరి మా వృత్తి మా కడుపుల మీద కొడితే నీకు మంచి జరుగుతుందా? ఇయ్యాల కాదు ఇది జరిగింది, దాదాపుగా 2 months దాటిపోతూ ఉన్నది. మరి దీని గురించి ఎందుకు పిసిసి అధ్యక్షుడు మాట్లాడలేదు, పొన్నం గారు మాట్లాడలేదు, మధు యాష్కి గారు ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాము. మాట్లాడతారు, మా వాళ్ళు ఉన్నారని గర్వపడ్డాం, గౌరవం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అంటే ఏ పార్టీలో చూసినా మన వాళ్ళు ఉండాలి, మన శాతం ఉండాలి అని ప్రతి గౌడు కోరుకుంటాడు. అరే మన వాళ్ళు ఉన్నారు, మన కోసం పోరాటం చేస్తారు అని మేము నమ్మినాం. మరి వాళ్ళు పోరాటం చెయ్యట్లేదు. మరి ఎందుకు తలొగ్గుతున్నారు, దేనికి తలొగ్గుతున్నారు, మరి వీళ్ళు అడుగుతున్నారా అడగట్లేదా అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. అది వాళ్ళ చిత్తశుద్ధికే వదిలేస్తున్నాము. ఎందుకంటే మాకు ఇప్పటికి కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంది. వాళ్ళు మా అన్నలే, మా కోసం పోరాడతారు, మా కోసం అక్కడ ఫైట్ చేసి తీసుకొస్తారు. మరి మా సీనన్న కూడా కేసీఆర్ గారితో ఫైట్ చేసి తీసుకొచ్చిండ్రు కదా. 15% రిజర్వేషన్ లేదు, అప్పుడు తీసుకొచ్చిర్రు కదా, 15% తీసుకొచ్చి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా 20% కూడా మినిస్టర్, అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సీనన్న ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా 20% తీసుకొచ్చేవాళ్ళు. మీరే చెప్పారు కదా బీసీ డిక్లరేషన్లో 20% మీకు ఇస్తాము అని, జనగామకు సర్వాయి పాపన్న పేరు పెడతామని మీరే చెప్పారు కదా. అన్నీ మీరు చెప్పినాయి కదా మేము అడిగేది. ఎక్స్గ్రేషియా మా హక్కు, అది ఫస్ట్ నుంచే ఉంది, మేము పెంచి ఇస్తామని మీరే చెప్పారు కదా. మా హక్కుని మేమే అడుగుతున్నాం. ఏదైతే ఇప్పుడు చాలా కత్తి సాము లాంటి వర్క్, తాడి చెట్టు ఎక్కి దిగడం, అంటే ఎక్కి దిగదా కూడా ప్రాణాలు ఉంటాయో లేవో అనే అలాంటి వృత్తిని గౌడన్న ఇంటి నుంచి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని ప్రాణం, అలాంటి వృత్తి చేసుకుంటూ కూడా బతుకుతున్న వాళ్ళు సడన్గా రోజు ఒకరు ఎక్కడో చోట చనిపోతూనే ఉన్నారు. మనం న్యూస్లో చూస్తాం, వాట్సాప్లలో చూస్తాం. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదు. అత్యవసర సాయంగా పంపించేది, చనిపోతే కార్యక్రమాలకు డబ్బులు పంపించేవాళ్ళు గత ప్రభుత్వం, హాస్పిటల్లో ఉంటే ఖర్చులకు పంపించేవాళ్ళు. ఏది నువ్వు అందించేది ఏ ఒక్క రూపాయి అయినా అది సహాయమే అవుతుంది. అది ప్రభుత్వం నుంచి హక్కుగా వచ్చేది, నువ్వు ఎట్లా దాన్ని ఆపి పెడతావు? అది ఆగుతుందా? అక్కడ ఖర్చులు ఆగుతాయా? నువ్వు దీన్ని ఆపి నువ్వు ఏం సాధిస్తావు? ఢిల్లీకి మాత్రం సంచులు మోసుకపోతుండు కదా, మరి ఇవ్వడానికే మా గౌడ్లకి చిన్న చూపు చూడడానికి మాత్రం వస్తుంది, కానీ సంచులు మాత్రం ఢిల్లీకి మాత్రం మోస్తున్నాడు. ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది.
ముఖ్యంగా గౌడులతో పెట్టుకున్నాడు. గౌడులు అంటే రేణుక ఎల్లమ్మ బిడ్డలు. మరి ఎల్లమ్మతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎల్లమ్మ ప్రతి ఇంటి దైవం, గౌడుల కులదైవం. అలాంటిది మమ్మల్ని అవమానిస్తే ఎల్లవ తల్లి ఖచ్చితంగా నేను చూస్తాను, నీ గద్దె ఖచ్చితంగా త్వరలో దిగబోతున్నాను. నీ ఈ సందర్భంగా మాకిచ్చిన హామీలని నెరవేర్చకపోతే నువ్వు గద్దె దిగడం ఖాయం. ఈ రోజు అమరవీరుల స్తూపం దగ్గర గౌడ సంఘాల నాయకులు కార్యాచరణ ప్రకటించారు. రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇక నుంచి స్టార్ట్ అయింది నీ పతనం. ఇంకా చూసుకుందామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దేనిపైన మీ పోరాటం? ముఖ్యంగా కేవలం రిజర్వేషన్లు 25% సంబంధించిన దానిపైన, ఇంకా మిగతా ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. ఇక జిల్లా పేరు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఒకటి, అన్ని కుల వృత్తులకు ఎలక్షన్లు ఏం చెప్పారంటే గొల్ల కురువలకు 3 లక్షల అకౌంట్లు వేస్తాం, చేప పిల్లలు ఫ్రీగా ఇస్తాం, బండ్లు ఇస్తాం, బీసీ ఏ గ్రూప్లో ఇస్తాం, మంత్రిత్వ శాఖ ఓబీసీలకు ఇస్తాం, ఎంబీసీలకు, చిన్న చిన్న కులాలకు మన మండల వైజ్గా బజార్లు ఏర్పాటు చేస్తాం, షాప్స్ ఇస్తాం, ఏవో చెప్పారండి. గౌడ కులస్తులో కూడా ఏం చెప్పారంటే మీకు 20% రిజర్వేషన్ ఇస్తాం, వైన్ షాప్లల్లో బార్ షాప్లు కూడా ఇస్తాం, సొసైటీలకు అప్ప చెప్తాం, 5 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, చెట్లు పెడతాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, చనిపోయిన గీతా కార్మికులకు మరి 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తారు కదా, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం అని చెప్పారు. ఇవాళ ఏం చేసారంటే ఏ కులవృత్తికి ఏం చేయలేదు. మా కులవృత్తికి అయితే ఎంత ఘోరంగా ఉందంటే ఈ 2.5 సంవత్సరాలు ఎవరైనా అడగండి ఎంతమంది చనిపోయినారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎఫ్ఐఆర్ అయినటువంటివి, చెట్టు మీదకి ఎంచి పడి చనిపోయినటువంటివి 1,147 మంది చనిపోయారు. ఈ దేశంలో ఇంతమంది ఒక వృత్తిలో చనిపోయే వాళ్ళు ఉంటారా 2-3 సంవత్సరాలు? చెప్పండి. ఇంత ప్రమాదకరమైన వృత్తి చేసుకుంటా దీని మీదనే బతుకుతుంటూ, వీళ్ళు ఒక్కరు బతుకుడు కాదు, వీళ్ళు బతుకుతూ 10 కులాలను బతికిస్తారు. కుండలు చేయడానికి కుండలన్న బతుకుతాడు దీని మీద ఆధారపడి. చేపలు తయారయ్యే ఎరకరన్న బతుకుతాడు, చేపలు అమ్ముకునే ఫిష్ అమ్ముకునేటువంటి మా ఉదరాజన బతుకుతాడు, ఆరకట్కే సోదరుడు బతుకుతాడు, మా యాదవ్ సోదరుడు బతుకుతాడు. 10 కులాలను బతికించే ఈ వృత్తిని ఇలా ఎక్కడనో కల్తీ అని చెప్తే కల్తీని అరికట్టకుండా లంచాలకు మరిగి ఆఫీసర్లు, కొంతమంది నాయకులు లంచాలకు మరిగి ప్రోత్సహించి అరికట్టకుండా ఎక్కడో జరిగిందని హైదరాబాద్ మొత్తం దుకాణాలు బంద్ చేశారు. ఇప్పుడు ఎంతమంది ఎట్లా రోడ్ల మీద పడ్డారు, ఎట్లా బతకాలి చెప్పండి? వాళ్ళ బతుకుదేరు ఏమవుతుంది? దాని గురించి ఆలోచన చేయలేదు. పోనీ వైన్ షాపులు సొసైటీలకు ఇస్తామన్నారు, మరి ఏవి ఇవ్వలేదు. 14 తారీఖు నాడు జియో ఇష్యూ చేసిర్రు, 18 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అటెండ్ అయ్యారు సర్వైపాపన జయంతికి, బయట పెట్టలే ఆ జియో. 20 తారీఖు నాడు బయటకు వచ్చింది. ముందు వస్తే లొల్లి పెడతారని చెప్పి 20 తారీఖు నాడు పెట్టుకోవట్లేదు. మరి ఎందుకు అంత మోసం? అందుకే వీళ్ళందరూ మనకి ఇస్తున్న 20% వైన్ షాపులు సొసైటీలకు అప్పచెప్పాలి, బార్లు కూడా అప్పచెప్పాలి, 10% ఎక్స్గ్రేషియా, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి హామీలు. సర్దార్ సర్వాయి పాపన పేరు పెడతామన్నారు జిల్లాకు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఇమ్మీడియట్గా ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇంకా ఊరుకోదనా అని చెప్పి మా సంఘ నాయకులు అందరూ కూడా గట్టిగా లొల్లి పెడతా ఉన్నారు. అది అయ్యేంత వరకు ఇది కొనసాగుతుంది. అంటే గౌడన్నలకు సంబంధించినటువంటి పాపాయ గౌడ విగ్రహానికి సంబంధించిన ఒక స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. గౌడలకు మేము అండగా ఉన్నాం, గత సర్కారు విస్మరించింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరో పక్కన నేను ఆ గౌడన్న సభ్యత్వం కూడా నాకు ఇచ్చిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సైతం ఉన్నటువంటి ఆ సభలో చెప్పడం జరిగింది. ఇగో ఆ జియో కూడా చూపిస్తా, జేబులోనే ఉన్నట్లుంది. మేము 2023లో ఇచ్చినాం, 2023 నాడు ఇష్యూ చేసినాం. చూడండి కావలిస్తే 2023 నాడు జియో 2,500 గజాలకు ఇచ్చినాం. ల్యాండ్కి ఇచ్చినాము, 3 కోట్ల రూపాయల విగ్రహాన్ని కూడా ఇష్యూ చేసినాం. ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం. మరి ఇవాళ మీరు చేసారు సంతోషం, కానీ మొత్తం మేము చేసినంటే కాదు. మేము ఇచ్చిన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ ఇచ్చారు. మేము 2,000 గజాలు ఉంటే 800 గజాలు ఇచ్చారు. అయినా మేము దాన్ని కాంట్రవర్సల్ చేయలే. ఇచ్చిండ్రు ఏదో ఫోన్లో ఇచ్చిర్లే అని అన్నాం. కానీ మిగతా ఇది ఇప్పుడు మేము ఇచ్చింది కాదు, గవర్నమెంట్లోనే ఉంది. ఇది అలా మేము చేసినాం. సేఫ్టీ మోకులు కూడా మేము తయారు చేయించాం 2 ఏళ్ళు కష్టపడి. మేము కొంతమందికి ఇచ్చినాం, పబ్లిసిటీ చేయలే. వాళ్ళు వచ్చిండ్రు మేమే తయారు చేసాం అన్నట్లు పబ్లిసిటీ చేసుకున్నాం. అయినా మేమేమనలేదు. ఇవాళ మేము అడిగేది ఏంటంటే ముఖ్యంగా దుకాణాలు ఓపెన్ చేయించాలా, వాళ్ళకి రక్షణ కలిగించాలా, ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలా, గవర్నమెంట్ ల్యాండ్లో దుకాణం పెట్టుకునేటట్లు షాప్ కూడా ల్యాండ్ కేటాయించాలా, సొసైటీలు కళ్ళు సొసైటీలకు వైన్ షాపులు పెంచి వీళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్. అంటే పీసీసీ అధ్యక్షుడు మీ సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వాళ్ళు ఉన్నారు, మీకు సంబంధించిన సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు ఈ సంబంధించిన అంశాలను లేవనెత్తట్లేదు అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు అనేది వాళ్ళే తెలుసుకోవాలా. మేమైతే అడగాల, అమ్మాయింది అన్నం అడగకపోతే పిల్లలు పెట్టరు అన్నట్లు. ఇప్పుడు వాళ్ళు ఆ హోదాలో ఉన్నారు, మరి మీరు అడిగిన రాని కూడా అంటారు. మరి అడగనందుకు పెట్టలేదేమో, ఇప్పుడు అడుగుతున్నారు. అడగకుండానే ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేయాలి వాళ్ళు యాక్చువల్గా.
చేయలేదు. ఇలా మేము అడుగుతున్నాము, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కనుక మీరు బాధ్యత తీసుకోవాలని వాళ్ళకు కూడా అడుగుతున్నాం, ఇద్దరిని కూడా అడుగుతున్నాం. పర్సనల్ కూడా కలుస్తాము, కలిసి అమలు చేయాలని చెప్పి. మరి కార్యాచరణ ఏంటిది? ఒక పక్కన ఇప్పటికే ఆల్రెడీ జియో ఇష్యూ అయిపోయింది. సో ఈ 15% మాత్రమే కేటాయిస్తామంటూ ఏంటిది, ఎట్లా ఉండబోతాం? 20% పెంచకపోతే మా వాళ్ళు అడ్డుకుంటారు. 20% పెంచి సొసైటీలకు అప్పచెప్పకపోతే మా వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఏడుకైతే ఆడికా కొట్లాటకు సిద్ధంగా ఉన్న రంగానికి. నువ్వు పని చేయి, నీకే జై కొడతారు. పని చేయకపోతే గిర తిప్పి నాలుగేసి కొడతారు వీళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం ఆ గౌడ సంఘ నాయకులు అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా కానీ జీవోని మార్చాలి, 25% రిజర్వేషన్లతోటి వైన్ షాపులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.